ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమే దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడి రోజు మనకిస్తున్నటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వాక్యము. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోనునియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలంలో దేవుడు ప్రేమించిన సియోను పట్టణాన్ని చూసి, యెరూషలేము పట్టణాన్ని చూసి ఆ చుట్టూ ఉన్న జనాంగమంతా మాట్లాడుకుంటున్నారు. ఈ పట్టణం ఉందే, ఈ పట్టణం ఎవరు లక్ష్య పెట్టినటువంటి పట్టణం, ఏ మనుష్యుడు కూడా లక్ష్య పెట్టినటువంటి పట్టణము, వెలివేయబడినటువంటి పట్టణం అని ప్రజలందరూ ఆ పట్టణానికి పేరు పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను ప్రార్థించి ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి మీ జీవితాలను చూసి, మీ కుటుంబంలో మీరు కలిగి ఉన్న లోటును బట్టో, మీరు వెళుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టో మీ గురించి అనేకులు మాట్లాడుకుంటున్నారేమో. ఈ కుటుంబం ఉందే, ఈ కుటుంబం ఎవ్వరూ లక్ష్య పెట్టినటువంటి కుటుంబం, వారి బంధువుల మధ్యలోనే వారు వెలివేయబడినటువంటి కుటుంబం, వారు తృణీకరించబడినటువంటి కుటుంబం అని నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీకు కలిగి ఉన్న లోటును బట్టి అనేకులు మాట్లాడుకుంటున్నారేమో. ఒకవేళ వారు మాట్లాడుకునే మాటలు నీ చెవిన పడి నీ హృదయము గాయమై, హృదయము నిండా గాయాల పాలైనటువంటి పరిస్థితిలో నీ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శరీరానికి తగిలిన గాయాలను మాన్పడానికి ఎన్నో మందులున్నాయి. డాక్టర్లు వైద్యం చేసి శరీరానికి తగిలిన గాయాన్ని మాన్పగలరు, కానీ హృదయానికి తగిలిన గాయాన్ని మాన్పే డాక్టరు ఈ లోకములో ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసు మాత్రమే. హల్లెలూయా. హృదయములో తగిలిన ప్రతి గాయమును మాన్పడానికి ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నారు గనుక ఆయన నీ పైన లక్ష్యం ఉంచే దేవుడు. యోబు జీవితంలో ఒక్కసారి మనం చూస్తే, ఈ లోకంలో ఏది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా, ఆస్తి అంతస్తులు కోల్పోయినా, ధనము కోల్పోయినా, ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ యోబు కోల్పోయింది ఏంటో తెలుసా? యోబు తన సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు. అందుకని అంటాడు యోబు గ్రంథం 34వ అధ్యాయములో, యోబు అంటాడు 34వ అధ్యాయము 6వ వచనములో, నేను న్యాయవంతున్నయ్యుండి అబద్ధికుడిగా ఎంచబడుతున్నాను, నేను తిరుగుబాటు చేయలేదు, నేను న్యాయవంతుణ్ణి, కానీ నాకు మానజాలని గాయము తగిలెను అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సొంత వారిని కోల్పోయి, అయిన వారిని కోల్పోయి, ఆదరణ కరువై, ఆ గుండెల్లో గాయము మరింత లోతై, ఒకవేళ యోబుకు తగిలినటువంటి మానజాలని గాయము నీకు తగిలితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన నీ హృదయానికి తగిలిన గాయమును కట్టబోతూ ఉన్నాడు. యెహోవా రాఫాగా హృదయ లోతులలో, గుండెల్లో తగిలిన ప్రతి గాయమును ఆయన మాన్పి, యెహోవా షమ్మాగా నీతో కలిసి ఇది మొదలుకొని ఆయన నడవబోతూ ఉన్నాడు, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు, నీకు ఆరోగ్యము కలుగ చేయబోతూ ఉన్నాడు. మనుషులు అనుకోవచ్చు, ఎవరు లక్ష్య పెట్టట్లేదు ఈ కుటుంబం పైన, ఎవరు లక్ష్య పెట్టని కుటుంబంపై దేవుడు లక్ష్య పెడితే ఎటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు జరుగుతాయో దేవుడు రానున్న రోజుల్లో అనేకులకు తెలియపరచబోతున్నాడు. అటువంటి గొప్ప కార్యములు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితములో మీ కుటుంబాలను దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. ఆనాడు ప్రభు మీరు ప్రేమించిన యెరూషలేము పట్టణం గురించి ప్రభు ఎవరు లక్ష్య పెట్టడం లేదు ఈ పట్టణాన్ని మాట్లాడుకున్నారు, కానీ ఎవరు లక్ష్య పెట్టని ఆ పట్టణంపై మీరు లక్ష్యం ఉంచినట్లుగా ప్రభు ఆయా తృణీకరింపబడిన, విసర్జించబడినటువంటి ఆయా మా జీవితాలపై మీరు లక్ష్యం ఉంచి నడిపించబోతున్నందుకే స్తోత్రాలు. హృదయాలలో తగిలినటువంటి లోతైన గాయములు మీ వాక్కు ద్వారా మాన్పి
విప్పబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా గాయములు కట్టబోతున్నందుకే స్తోత్రాలు. అది శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా, మానసికంగా అయినా ప్రభా, ఏ రకమైన గాయమైన ప్రభా మీరు కట్టబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఈరోజు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నా. మా దినమును మేము ప్రారంభించుచుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి, బలపరిచి నడిపించండి. ప్రయాణాల్లో మీ భద్రత, కాపుదల, మీ క్షేమము, కృపను మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను. అనారోగ్యములుగా ఉన్న వారిని మీ హస్తంతో తాకి బలపరిచి సంపూర్ణ స్వస్థత, విడుదలను అనుగ్రహించండి తండ్రి. ప్రతి విధమైనటువంటి బంధకములను, దుస్తుని ఆటంకాలు మీ నామంలో తొలగించి వేయమని అడుగుచున్నా. ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబమును పేరు పేరున మీ చేతుల్లో పెడుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.